రేవంత్ పాలనంతా ఆగమాగమని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. అన్ని రంగాలతో పాటు రియల్ ఎస్టేట్ కూడా దారుణంగా పడిపోయిందన్నారు. కేసీఆర్ పాలనలో నిర్మాణ రంగానికి హైదరాబాద్ స్వర్గధామంగా ఉండేదని, ఇప్పుడు మాత్రం పెట్టుబడులు పెట్టాలంటే భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. బిల్డర్ వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య ముమ్మాటికి రేవంత్ సర్కారు హత్యేనని తేల్చి చెప్పారు. ఈ మేరకు వేణుగోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన హరీష్ రావు తాము అండగా ఉంటామని భరోసానిచ్చారు. వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య ఒక రకంగా చెప్పాలంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క హత్య. వాళ్ళ వైఫ్ చెప్తా ఉంది పాపం, ఎక్కడ ఏ బ్యాంకుకు వెళ్ళి అప్పు పెట్టినా నువ్వు బిల్డరు, నీకు అప్పు ఇవ్వమన్నారట. ఒకప్పుడు బిల్డర్ అంటే లైన్లు కట్టి క్యూలు కట్టి అప్పులు ఇచ్చిన బ్యాంకులు 14 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన పుణ్యమాని బిల్డర్ అంటే అప్పు పుట్టని పరిస్థితి వచ్చింది. భార్య పేరు మీద లోన్ ట్రై చేశారట పాపం. కో అప్లికెంట్ గా భర్త పేరుంటే నీ భర్త బిల్డరు, నీకు లోన్ ఇయ్యము అన్నారట. ఈ 13 నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్క అపార్ట్మెంట్ కూడా అమ్ముడుపోక, బ్యాంకులకు పోతే అప్పు రాక, ఇంకా దిక్కుతోచని పరిస్థితుల్లో పాపం ఆత్మస్థైర్యం కోల్పోయి వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. నిజంగా యువ బిల్డర్, ఇప్పుడిప్పుడే పైకి వస్తా ఉన్నాడు. 39 సంవత్సరాల వయసు. పాపం 5 సంవత్సరాల చిన్న పాప, పసిపాప ఉంది ఆయనకు. ఆ అమ్మాయి రాత్రంతా నాన్న నాన్న అని నిద్రలో ఏడుస్తూ ఉంది అని ఆ తల్లి రోధిస్తా ఉంటే హృదయం ద్రవించిపోతా ఉంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెరవాలి. నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ గొప్ప మాట అన్నారు. మా వాడి ప్రాణం పోయింది, ఇంకా మిగతా ప్రాణాలు పోకముందైనా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెరిచి మరిన్ని ప్రాణాలు పోకుండా చూడండి అని ఆ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఏమైపోయిందంటే 14 నెలల కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, చివరికి బిల్డర్లు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్మాణ రంగానికి మన రాష్ట్రం, మన హైదరాబాద్ స్వర్గధామంగా ఉండే. రియల్ ఎస్టేట్ రంగం అద్భుతంగా 10 ఏళ్లు వృద్ధిలో నడిచింది. లక్షలాది మంది దాని మీద బ్రతికారు. కానీ కాంగ్రెస్ పాలనలో అనాలోచిత నిర్ణయాలు. ఒకసారి ఎప్పుడో ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఉంటే రేవంత్ రెడ్డి గారు, నేను రియల్ ఎస్టేట్ నుంచి వచ్చినా, నాకే రియల్ ఎస్టేట్ గురించి చెప్తావా అని ఉల్టా దబాయించాడు. కానీ ఏమైపోయింది ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం? ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు బేషిజాలకు పోకుండా ఈ హైడ్రా దుకాణాలు బంద్ చేయండి. ఆయన నిర్మిస్తున్నటువంటి అపార్ట్మెంట్లో హైడ్రా సమస్య కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ప్రజలు భయభ్రాంతులకు లోనవుతా ఉన్నారు. వచ్చి చూసిన వాళ్ళు ఎవరు కూడా ఫ్లాట్లు కొనడానికి ముందుకు రాకపోవడం, 13-14 నెలల్లో ఒక్క ఫ్లాట్ కూడా అమ్మకపోవడం, చేసిన అప్పులకు మిత్తీలు కట్టలేకపోవడం, బ్యాంకుల్లో లోన్లు రాకపోవడం, భవిష్యత్తు ఆగమ్య గోచరంగా ఉండడం, ఇప్పట్లో ఈ రంగం బాగుపడుతుందా, నా అపార్ట్మెంట్ అమ్ముతుందా అనే నమ్మకం ఆయన కుదరకపోవడం వల్ల చివరికి ప్రాణాల మీదకి వచ్చింది. అంటే ఇలా నువ్వు హైడ్రా అనేటువంటిది పెట్టి ప్రజలను భయభ్రాంతులకు లోన్ చేసినావు. ఇలా విదేశాల్లో ఉండే, అమెరికాలో ఉండే వాళ్ళు, ఇతర దేశాల్లో ఉండే వాళ్ళు హైదరాబాద్ లో అపార్ట్మెంట్ కొనాలంటే ఏమో హైడ్రా ఉందట అని వెనక ముందు అయిపోతున్నారు, ఆగిపోతున్నారు. ఉత్తర భారతదేశం నుంచి వచ్చే వాళ్ళు, గ్రామీణ ప్రాంతం నుంచి, పల్లెల నుంచి ఎవరైనా హైదరాబాద్ లో అపార్ట్మెంట్ కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు ఏమో హైదరాబాద్ లని ఊలగొడుతుండట, అంత హైడ్రా నడుస్తుందట అనే భయంతో ఇతర రాష్ట్రాల వాళ్ళు గాని, జిల్లాల వాళ్ళు కూడా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టడానికి భయపడే పరిస్థితి వచ్చింది. నువ్వు అన్ని తప్పుడు నిర్ణయాలు రాగానే హైడ్రా అంటివి, పర్మిషన్లున్న ఇల్లు కూడా కూలగొట్టినావు కదా. తర్వాత హైకోర్టు మొట్టికాయలు వేసినాక, చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు లేలే ఇప్పుడు పర్మిషన్లు ఉన్నాయి కూలగొట్ట అంటివి. కొట్టిన వాళ్ళ సంగతి ఏంది? ఇంకా కూడా రోజు టీవీ పెడితే ఆడ ఇల్లు కూలగొడుతుండ్రు, ఈడ ఇల్లు కూలగొడుతుండ్రు అంటే ఒక నెగటివ్ ఇమేజ్ ఇస్తా ఉన్నావు. దాంతో ఏమైపోయిందంటే ఆ పాజిటివ్ ఎన్విరాన్మెంటే రాష్ట్రంలో రాకుండా పోయింది. అటు మూసీలో